హైదరాబాద్ గచ్చిబౌలిలో గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మారథాన్ నిర్వహించారు. ఓరల్ క్యాన్సర్ పై అవగాహన కోసం 2.5K, 5K, 10K రన్ చేశారు. డ్రగ్స్, సిగరెట్, పాన్ మసాలాకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. టీవర్క్స్ నుంచి మైహోమ్ భూజా మీదుగా ఐటీసీ వరకు రన్ చేపట్టారు. మైహోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలకు బహుమతులు అందించారు. I request once again ప్రజలను క్యాన్సర్ కబలిస్తుందని మైహోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు అన్నారు. క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ నిర్వహించిన వైద్యులకు అభినందనలు తెలిపారు. మన అలవాట్లతోనే ఓరల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, దీనిపై అవగాహన పెంచుకోవడం మంచిదన్నారు. క్యాన్సర్ పై అందరికీ అవగాహన పెరగాలని వ్యాఖ్యానించారు. I'm so happy the participation is so good, response is so good, particularly all young doctors are here and this is only beginning. Dr. Dilip has taken a lot of lead and today we all know cancer is killing the people and particularly I'm so happy all young doctors came forward to make a run and awareness in the public. ఈ యొక్క ప్రోగ్రామ్ కు ప్రత్యేకంగా 200 మంది డాక్టర్స్ లీడ్ తీసుకొని ఇవాళ 2000 డాక్టర్స్ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనందరికి తెలుసు క్యాన్సర్ అనేది 99% మన యొక్క అలవాట్లతో మన యొక్క హ్యాబిట్స్ తో ఇది వస్తుందని, కాబట్టి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. కాబట్టి ఇది జనాలలోకి తీసుకెళ్లాలని మీరందరూ చేస్తున్న కృషికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీని యొక్క కారణాలు ఇవన్నీ డీటెయిల్ గా ఇక్కడ నిష్ణాతులు స్పెషలిస్టులు ఆంకాలజీ డాక్టర్స్ ఉన్నారు. ముఖ్యంగా మన అలవాట్లు మనందరికీ తెలుసు. మన వరల్డ్ వైడ్ లో యోగా, మెడిటేషన్, good habits like good food habits, all these are so important, but today youth is attracting for a lot of distraction, drugs and other things. I request all the specialists on this dais to explain about it. Therefore people will know through media, and I am thankful all the media houses here, and you are the people who take this forward to the people and realize that what is the preventions can be taken. Thank you very much. The fact is that oral cancer awareness run was necessary to make the people understand that this oral cancer is the most common and the most preventable cancer ever found in the body. That is what is important. We all know there are different kinds of cancers, but this is the one which is preventable, and that's what we have to understand, and that awareness is important.